నంద్యాల ప్రభుత్వ మద్యం షాప్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు బహిరంగంగా వేలంపాట నిర్వహిస్తున్నట్లు తెలిపిన మద్యం డిపో మేనేజర్ నగేష్ తెలిపారు. ఈ సందర్భంగా మద్యం డిపో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేనేజర్ నగేష్ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ మద్యం వైన్ షాపులు నిర్వహించడం జరిగిందని, వాటిలో ఉన్న ఫర్నిచర్, ఇన్వర్టర్, ఫ్రిడ్జ్, ఎలక్ట్రానిక్ వస్తువులను జిల్లా అధికారులు ఆదేశాల మేరకు బహిరంగ వేలంపాట నిర్వహించడం జరుగుతుందని, ఆసక్తి ఉన్నవారు ఈ నెల 26వ తేదీ ఆటోనగర్ లో ఉన్న మద్యం షాపు డిపోలో బహిరంగ వేలంపాట నిర్వహించడం జరుగుతుందని, 26వ తేదీ ఉదయం 10 గంటలకు కార్యాలయంకి వచ్చి పేరు నమోదు చేయించుకొని 5,000 రూపాయలు డిపాజిట్ చేసేవారు వేలంపాటలో పాల్గొంటారని, అదేవిధంగా వేలంపాటలో నిర్వహించే వస్తువులన్నీ మంచి కండిషన్ లో ఉన్నాయని, ఈ అవకాశాన్ని జిల్లాలో ప్రజలు వినియోగించుకోవాలని, డిపాజిట్ చేసిన 5,000 తిరిగి వారికే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఒకటే కావాలంటే ఒకటే ఇస్తాం. నా పేరు నగేష్ కుమార్, డిపో మేనేజర్, ఏపీఎస్బీసీఎల్ ఆంధ్రప్రదేశ్. గౌరవనీయ మేనేజింగ్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు 26వ తేదీ ఈ నెల 26వ తేదీన డిపో ఇంతకుముందు జీరో షాపులలో ఉన్నటువంటి రిటర్న్ సామాగ్రిని వస్తువులను అనగా ఫ్రీజర్స్ 87, ఇన్వర్టర్స్ విత్ బ్యాటరీ 78, క్యాచెస్ 80, స్కానర్స్ 234, క్యాష్ కౌంటింగ్ మిషన్స్ 139గా ఉన్నాయి. అవి ఆటోనగర్లో ఉన్న ఏపీఎస్బీసీఎల్ నంద్యాల ఐఎంఎల్ డిపో నందు 26వ తేదీన వేలము వేయడం జరుగుతున్నది. దీనికి గాను అందరూ సహకరించకుండా కోరుచున్నాము. డిపాజిట్ దీంట్లో పాల్గొంటున్నటువంటి వాళ్ళు, వేలంలో పాల్గొంటున్నారు, బహిరంగ వేలంలో పాల్గొంటున్న వాళ్ళు 5,000 ముందస్తు డిపాజిట్గా చెల్లించి పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఒకవేళ వేలంలో పాల్గొంటున్న వాళ్ళు ఆధార్ కార్డుతో సహా 5,000 రూపాయలు ముందస్తుగా డిపాజిట్ చెల్లించాలని కోరుచున్నాము. అలాగే ఒకవేళ వేలంలో తగిలినటువంటి వస్తువులకు గాను ఆ డిపాజిట్ కట్టిన అమౌంట్ లెస్ చేసి మిగతా అమౌంట్ 18% GSTతో కట్టించుకోవడం జరుగుతున్నది. ఒకవేళ వేలంలో పాల్గొన్నా కానీ వాళ్ళకు వస్తువులు కానీ ఏమన్నా లేకపోతే ఆ రిటర్న్ చేయబడును, 5,000 రూపాయలు రిటర్న్ చేయబడును. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే